హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి ఎట్ చందూస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మా మమ్మీ చేసే సాఫ్టీ అండ్ టేస్టీ ఆలు పరోటా ఎలా చేయాలో చూసేద్దాం రండి. రియల్లీ చాలా యమ్మీగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అసలు ఉట్టివే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇంత టేస్టీగా ఉండే పరోటాలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి పావు కప్ మైదా పిండి, 1 కప్ గోధుమ పిండి, టేస్ట్కి తగినంత సాల్టు, కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని చేర్చుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. మనం నార్మల్ చపాతీ పిండి కలిపేదానికంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక ప్యాన్లోకి 2 స్పూన్స్ ధనియాలు వేసి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాముని యాడ్ చేసుకొని చిటపటమని సౌండ్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ వల్లే మనకి పరోటాలు మంచి ఫ్లేవర్ వస్తాయన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు. తర్వాత ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా తరిగిన ఆనియన్స్, గ్రేట్ చేసుకున్న ఒక హాఫ్ క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి సాల్టు, మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ అంతా వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇలా మంచిగా మ్యాష్ చేసుకొని తీసుకోండి. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, క్యారెట్, దాన్ని కూడా ఇందులోకే యాడ్ చేసుకొని మొత్తం కలిసేదాకా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు చిల్లీ పౌడర్ నచ్చకపోతే మీరు పచ్చిమిర్చిని పేస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలు తినడానికి ఇలా ఈజీగా ఉంటుందని ఎప్పుడు చిల్లీ పౌడర్నే యూస్ చేస్తానన్నమాట. ఇలా మొత్తం కలిసేదాకా కలుపుకున్న తర్వాత ఈ ఆలు స్టఫింగ్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి చపాతీ పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది కదా, ఈ చపాతీ పిండిని ఇంకొకసారి కలుపుకొని ఇలా కొంచెం ఫింగర్స్తో స్ప్రెడ్ చేసుకుని లోపల మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ని పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న దాన్ని మనం చపాతీలాగా కొంచెం పొడిపిండి ఎక్కువగా చల్లుకుంటూ రుద్దుకోవాలన్నమాట. మనం చపాతీని రుద్దేటప్పుడు ఎక్కువ ప్రెస్ చేసి రుద్దకుండా జస్ట్ అలా పైన రుద్దుకోవాలన్నమాట. ఎక్కువగా మనం ప్రెస్ చేస్తూ గట్టిగా రుద్దితే లోపలున్న ఆలు స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా మంచిగా రుద్దుకున్న తర్వాత ప్యాన్కి చాలా తక్కువగా ఆయిల్ని వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఇలా కొంచెం చపాతీ లైట్గా గట్టిపడేదాకా కాల్చుకున్న తర్వాత మాత్రమే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు తిప్పి రెండో వైపు కూడా మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ని కప్పి పెడితే పరోటాలు అనేవి హార్డ్గా అయిపోకుండా ఉంటాయి. చూసారా, చూడ్డానికే ఎంత యమ్మీగా ఉంది కదా ఈ చపాతీ. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ చపాతీలు అయితే మేమైతే ఉట్టిగానే తినేస్తాము. మీకు ఇంకా కొంచెం టేస్టీగా ఉండాలంటే రైతాతో కానీ లేదంటే ఏదైనా పికెల్స్తో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన రాధి ఎట్ చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.